అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం మత్తయి సువార్త 1 నుంచి 7 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 7 అధ్యాయాల్లో కూడా మత్తయి గారు ధర్మశాస్త్ర ఆధారంగా రాబోయే మెస్సయ్య యేసుక్రీస్తే, ప్రపంచాన్ని రక్షించడానికి దేవుడు భూమి మీదకి మనిషిగా వచ్చాడు అనే విషయాన్ని పాత నిబంధన ఆధారాలతో, అందులో ఉన్న వచనాల ఆధారంతో నిరూపించుకుంటూ వస్తున్నాడు. ఇప్పటి వరకు మనం యేసుక్రీస్తు వారి పుట్టుక, ఆయన బాప్తిసం, ఆయన ఇచ్చిన ఆజ్ఞలు ఇవన్నీ కూడా మనం చూసాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం నుండి ఈరోజు మనం చదువుకుంటూ వెళ్దాం. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయన్ను వెంబడించెను. ఈ మాట ఎందుకు రాయబడుతుందంటే, ఇజ్రాయేలీల్ని మోషే ఎలా అయితే ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి వాగ్దాన దేశానికి తీసుకువెళ్ళే క్రమంలో వాళ్ళకి ఆజ్ఞలు ఇచ్చాడో, యేసుక్రీస్తు వారు కూడా పరలోక రాజ్యాన్ని సేమ్ అలాగే స్థాపిస్తున్నారు అంటానికి. ఇప్పుడు పాత నిబంధనలో ఇజ్రాయేలీల్ని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించింది మోషే. కొత్త నిబంధనలో మనుషులని వాళ్ళ పాపం నుండి విడిపించేది యేసుక్రీస్తు వారు. పాత నిబంధనలో వాగ్దాన దేశానికి మోషే ఇజ్రాయేలును నడిపించాడు. కొత్త నిబంధనలో పరలోక రాజ్యానికి, పరలోకానికి యేసుక్రీస్తు వారు మనం నడిపిస్తున్నారు. మోషే ఎలా అయితే అరణ్య ప్రయాణంలో వాళ్ళకి అనేకమైన ఆజ్ఞలు ఇచ్చాడో, వాళ్ళు ఏమేం పాటించాలి అని, యేసుక్రీస్తు వారు అలాగే ఆజ్ఞలు ఇచ్చారు. మోషే ఇచ్చిన ఆజ్ఞలు పాత నిబంధనలోనివైతే, కొత్త నిబంధనలో మనుషులు ఎలా బ్రతకాలి అనేవి యేసుక్రీస్తు వారు ఇచ్చిన ఆజ్ఞలు. అవే మనం మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో చదువుకున్నాం. ఈ కొత్త నిబంధనలో ఉన్న వాళ్ళందరూ ఏ ఆజ్ఞలు పాటించాలి అనేది యేసుక్రీస్తు వారు ఇచ్చిన నూతన కొత్త ధర్మశాస్త్రం అని దాని అర్థం అనమాట. మోషే ఇచ్చిన ఆజ్ఞలు లేదా వాగ్దాన దేశం అవి అశాశ్వతమైనవి, ఈ భూమి మీదకే సంబంధించినవి. కానీ యేసుక్రీస్తు వారు స్థాపించబోయే ఈ పరలోక రాజ్యం అనేది శాశ్వతమైనది, పరలోకం వెళ్ళేంత వరకు నిలిచేది, శాశ్వతంగా నిలిచేది అనేది మోషేకి, యేసుక్రీస్తు వారికి. పాత నిబంధనకి కొత్త నిబంధనకి మత్తయి గారు కంపేర్ చేస్తూ చెప్తున్నారు అనేది మనకు అర్థం అవ్వాలి. యేసుక్రీస్తు వారు కొత్త నిబంధనలో మనుషులు పాటించాల్సిన ఆజ్ఞలు చెప్పేసిన తరువాత, ఆ కొండ మీద నుండి దిగొచ్చిన తర్వాత ఏం జరిగింది? మోషే ఎలా అయితే ఆజ్ఞలు పట్టుకుని కొండ మీద నుండి దిగేశాడో, ఆజ్ఞలు కంప్లీట్ అయిపోయాయో, అలాగే యేసుక్రీస్తు వారు చెప్పాలనుకున్న విషయాలన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఈయన కూడా కొండ మీద నుండి దిగి వచ్చి ఆ తర్వాత ఏం చేశాడు అనేది మనం ఇక్కడ చదువుకుంటూ వెళ్తాం. ఇదిగో కుష్ఠిరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అనెను. అందుకాయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠిరోగము శుద్ధి ఆయను. ఈ మాట చూడండి అండి. యేసుక్రీస్తు వారు ఆయన శుద్ధి చేశారు అని చెప్పొచ్చు సింపుల్గా మత్తయి గారు. కానీ ఏమంటున్నాడు? ఆయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి. రీసెంట్గానే మనం లేవీకాండం చదువుకున్నాం, మీకు గుర్తుందా? 13, 14 అధ్యాయాల్లో కుష్ఠరోగం వచ్చిన వాళ్ళని జనాలకి దూరంగా పెట్టాలి. ఎందుకంటే ఆ రోగము మిగతా వాళ్ళకి వ్యాపించకుండా ఉండడానికి, వాళ్ళను ముట్టుకోకూడదు అని ఎన్ని ఆజ్ఞలు విధించాడు దేవుడు. పాత నిబంధనలో ఒకళ్ళ రోగం ఇంకొకళ్ళకి అంటుకోకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో కుష్ఠిరోగిని దూరంగా పెట్టండి అని దేవుడు చెబితే, కొత్త నిబంధనలో ఆ కుష్ఠిరోగిని ముట్టుకుంటున్నారు. ఎందుకంటే ఆ రోగము ఆయనకు అంటదు కాబట్టి, ఆయన వాడిని స్వస్థపరుస్తాడు కాబట్టి. రోగాలని వేరే వాళ్ళకి వ్యాపించకుండా జాగ్రత్త తీసుకునే దేవుడు కాదు, ఈయన శుద్ధి చేసి పరిశుద్ధపరిచే దేవుడు. రోగాన్నైనా పాపాన్నైనా తీసివేయగల శక్తి గల దేవుడు. పాత నిబంధనకి కొత్త నిబంధనకి తేడా, పాత నిబంధన రోగము వేరే వాళ్ళకి వ్యాపింపకుండా వాళ్ళని దూరంగా పెట్టాలి అని చెప్పింది. కొత్త నిబంధన అతన్ని స్వస్థపరిచే శక్తి గల యేసుక్రీస్తు వారిని మన ముందు పెట్టింది. అంటే యేసుక్రీస్తు వారు పాత నిబంధన మొత్తం కంటే గొప్పవాడు, ఈయన ఏ రోగాన్నైనా తీయడానికి శక్తి గలవాడు అనేది మత్తయి గారు ఇజ్రాయేలీలకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. లేవీకాండంలో మనం ఏ ఆర్డర్ అయితే, ఏ స్ట్రక్చర్ అయితే చదువుకున్నామో అదే ఇక్కడ మనకు కనబడుతుంది చూడండి. ముందు ఇజ్రాయేలీని ఐగుప్తు బానిసత్వంలో నుండి రప్పించడం, తర్వాత వాళ్ళకి ఆజ్ఞలు ఇవ్వడం, ఆ తర్వాత ఈ రోగాలకు ఎలా దూరంగా ఉండాలో, పరిశుద్ధంగా ఎలా ఉండాలో చెప్పడం. సేమ్ మత్తయి సువార్తలో కూడా యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావడం, పరలోక రాజ్యాన్ని స్థాపించాలి అని స్టార్ట్ చేయడం, అందులో ఆజ్ఞలు ఇవ్వడం, ఆ తర్వాత అందరినీ కూడా స్వస్థపరచడం. దూరం పెడతాం కాదు, స్వస్థపరచడం. స్వస్థపరిచే శక్తి గల దేవుడు యేసుక్రీస్తు వారు. అప్పుడు యేసు, ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనబరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించుమని చెప్పాను. మోషే నియమించిన కానుక అంటే మనం చదువుకున్నాం కదా, లేవీకాండం 13, 14 అధ్యాయాల్లో దహన బలి, నైవేద్య బలి అవన్నీ కూడా నువ్వు సమర్పించు, యాజకుడికి ఇదిగో నువ్వు శుద్ధుడు అయిపోయావు అనేది చూపించుకో అని చెప్తున్నాడు. మరి ఎవరికి ఎందుకు ఏమీ చెప్పొద్దు అంటున్నాడు అంటే, యేసుక్రీస్తు వారు ఇప్పుడే పరలోక రాజ్యం గురించి చెప్పడం స్టార్ట్ చేశారు.
చేశారు. అందరూ కూడా వాక్యము వినడానికి కాకుండా కేవలము ఆయన చేసే అద్భుత కార్యాలు చూడడానికి ఆయన దగ్గరికి వస్తారు అన్న ఉద్దేశంతో ఇప్పుడే ఎవరికి ఏది కూడా చెప్పకు అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. స్వస్థతలు అద్భుత కార్యాల కంటే వాక్యము చెప్పడం, ఏ విషయాలు చెప్పడానికి దేవుడు పరలోకం నుండి భూమి మీదకి వచ్చాడో అవి చెప్పడం చాలా ఇంపార్టెంట్ కదా. కాబట్టి వాటికి ఆటంకం కలగకుండా, అంటే ఆయన వాక్యం చెప్పడానికి ఆటంకం కలగకుండా ఎవరికి ఏమీ చెప్పొద్దు అన్నాడు. ఒక పక్కన స్వస్థత కార్యాలు చేస్తాడు ఆయన, కానీ వాటి కోసమే జనాలు తన దగ్గరికి రాకుండా ఉండడానికి అప్పుడే ఎవరితో ఏమీ చెప్పకు అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. మోషే కేవలం ఇజ్రాయేలీని బానిసత్వం నుండి విడిపించాడంతే, కానీ మోషేకి శక్తి లేదు. యేసుక్రీస్తు వారు పాపం అనే బానిసత్వం నుండి విడిపించడంతో పాటు ఏ రోగాన్నైనా, భూమి మీద ఉండే ఏ రోగాన్నైనా స్వస్థపరచగల సమర్థుడు యేసుక్రీస్తు వారు అనేది కూడా ఇక్కడ మత్తయి గారు మనందరికీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నెక్స్ట్, ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. ఇదిగో నా దాసుడు ఉన్నాడు, నా దగ్గర ఉండే పనివాడు, అతడు పక్షవాయువుతో బాధపడుతున్నాడు, నువ్వు అతన్ని స్వస్థపరచు అని చెప్పి ఒక శతాధిపతి వచ్చాడు. శతాధిపతి అనగా ఎవరో రోమా సైనికుడు, అంటే అన్యుడు. ఒక అన్యుడు వచ్చి యేసుక్రీస్తు వారిని స్వస్థపరచు అంటున్నాడు అంటే యేసుక్రీస్తు వారు దేవుడు అని అతడు గుర్తించాడు అని దాని అర్థం. ఇప్పుడు పైన జరిగే సందర్భం, ఇప్పుడు పైన కుష్ఠరోగిని బాగుపరిచే సందర్భం, ఈ పక్షవాయువు సందర్భం రెండు వెంట వెంటనే జరిగేవి కాదు. రెండు వెంట వెంటనే ఎందుకు రాస్తున్నారు మత్తయి గారు అనేది నేను చివరిలో చెప్తా. వీటి మధ్యలో చాలా టైం గ్యాప్ ఉంది అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మధ్యలో చాలా సంఘటనలు జరిగాయి, కానీ మత్తయి గారు ఏం చేస్తున్నారంటే అక్కడో సందర్భం, అక్కడో సందర్భం, అక్కడో సందర్భం, యేసుక్రీస్తు వారి జీవితంలో జరిగిన అక్కడక్కడ జరిగిన సందర్భాలన్నీ తీసుకొచ్చి ఒక దగ్గర పెడుతున్నాడు. ఇలాగే ఎందుకు పెడుతున్నాడు, ఈ అధ్యాయంలో ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఇదంతా కూడా నేను చివరిలో చెప్తాను. ఒక అన్యుడు, ఒక శతాధిపతి వచ్చి ఇదిగో నా దాసుడు పక్షవాయువుతో బాధపడుతున్నాడు అన్నప్పుడు యేసు, నేను వచ్చి వాణ్ణి స్వస్థపరిచెదను అని అతనితో చెప్పగా, ఇదిగో నేను వస్తాను పద, మన ఇద్దరం వెళ్దాము, స్వస్థపరుస్తాను అంటున్నాడు. యాక్చువల్గా అన్యుల ఇళ్లలోకి యూదులు వెళ్ళరు, కానీ యేసుక్రీస్తు ఇజ్రాయేలీయుడు అయ్యుండి కూడా అన్యుడి ఇంటిలోనికి వస్తాను స్వస్థపరచడానికి అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు కేవలము ఇజ్రాయేలీల కోసమే రాలేదు, అన్యుల్ని ఇజ్రాయేల్ని ప్రపంచంలో ఉన్న అందరినీ రక్షించడానికి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు అనేది మత్తయి గారు మనకి ఇక్కడ చెప్తున్నారు. ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాదు, అంటే నేను అన్యుణ్ణి, నేను పాపిని, నువ్వు నా ఇంట్లోకి వస్తానికి నేను అర్హుణ్ణి కాదు, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును, నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి కింద సైనికులున్నారు, నేను ఒకడిని పొమ్మంటే పోవును, ఒకడిని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయుమంటే చేయును అని ఉత్తరం ఇచ్చాను. ఇదిగో నేను కూడా అధికారినే, శతాధిపతిని నేను, నా దగ్గర చాలామంది సైనికులు ఉంటారు, నేను వాళ్ళకి ఏది చెప్తే అది చేస్తారు, నేను ఒకడిని పొమ్మంటే పోతాడు, రమ్మంటే వస్తాడు, నేను ఏది చేయమంటే అది చేస్తాడు, నువ్వు ఈ లోకానికి అధిపతివి. ఆ శతాధిపతి ఏం గుర్తించాడండి యేసుప్రభుని, యేసుక్రీస్తు వారు ప్రకృతి మొత్తానికి అధిపతి, యేసుక్రీస్తు వారు మన శరీరానికి అధిపతి, యేసుక్రీస్తు వారు ప్రపంచం మొత్తానికి దేవుడు ఆయన. కాబట్టి ఆయన చెబితే ప్రపంచంలో ఏదైనా ఆయన మాట వింటదే అని ఒక అన్యుడు యేసుక్రీస్తు వారిని నమ్మాడు. చూడండి ఎంత విశ్వాసం గలవాడు ఆయన. నువ్వు దగ్గరకు వచ్చి బాగుపరచాల్సిన అవసరం లేదు, చెయ్యి పెట్టి బాగుపరచాల్సిన అవసరం లేదు, నువ్వు ఆజ్ఞ వెయ్యి ఈ ప్రకృతి వింటదే, నువ్వు ఆజ్ఞాపించు ఈ శరీరం వింటదే, నువ్వు ఆజ్ఞాపించు ఆ రోగం వెళ్ళిపోద్ది, నువ్వు ఎక్కడే ఉండే మాట మాత్రం చెప్పినా కానీ నా దాసుడు స్వస్థపరచబడతాడు అని చెప్తున్నాడు. అంటే ఎంత విశ్వాసం కనబరిచాడు చూడండి ఆ శతాధిపతి. అప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నారు, యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, తన శిష్యుల్ని, తన వెనకాల ఫాలో అయ్యే వాళ్ళందరినీ చూచి, ఇజ్రాయేలీలలో నేను ఎవనికైనాను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోసివేయబడుదురు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని మీతో చెప్పుచున్నాను అనెను. యేసుక్రీస్తుని తన సొంత జనాంగం ఇజ్రాయిలీలే ఎరగలేదు, అలాంటిది ఒక అన్యుడు వచ్చి యేసుక్రీస్తు వారు ప్రపంచం మొత్తానికి అధిపతి, ఆయన దగ్గరికి కూడా రాకుండా మాట చెబితేనే ఏదైనా జరిగిద్ది అని ఒక అన్యుడు గుర్తించాడు. అంటే ఆయన విశ్వాసం ఎంత గొప్పది. ఇజ్రాయిలీలో ఎవరికి కూడా ఇంత విశ్వాసం చూడలేదు.
అన్యుల్లో అనేక మంది వచ్చి అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో పరలోక రాజ్యంలో చేరతారు, అబ్రహాము పిల్లలు అనబడతారు. అంతేగాని ఎవరైతే తన సొంత ప్రజలు ఉన్నారో వాళ్ళు యేసుక్రీస్తుని రిజెక్ట్ చేసి వాళ్ళు నరకానికి వెళ్ళిపోతున్నారు అని చెప్తున్నాడు. ఈ కాలానికి ఈ సందర్భాన్ని మనం అప్లై చేయాలి అంటే ఎప్పటి నుండో యేసుక్రీస్తు వారిని తెలుసుకున్న క్రైస్తవులు విశ్వాస సహితంగా ప్రవర్తించకుండా తప్పులు చేస్తూ లోకంలో బ్రతుకుతున్నారు. అప్పుడే యేసుక్రీస్తుని తెలుసుకుంటున్న అనేక మంది అన్యులు ఈ క్రైస్తవుల కన్నా విశ్వాస సహితంగా జీవిస్తున్నారు. అనేక మంది హిందువులు, ముస్లింలు ఎవరెవరైతే కొత్తగా యేసుక్రీస్తు వారిని తెలుసుకుంటున్నారో వాళ్ళు వచ్చి పరలోక రాజ్యంలో చేరతారు. కానీ ఎప్పటి నుంచో క్రైస్తవులుగా ఉండి బైబిల్లో ఉన్న మాటల ప్రకారంగా ఎవరైతే బ్రతకట్లేదో వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు అనేది కూడా ఈ మాటల్లో భావాన్ని మనం గమనించాలి. అప్పుడు యేసుక్రీస్తు వారు మరలా అతని వైపు తిరిగి, అంతట యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పాను. ఆ గడియలోనే అతడి దాసుడు స్వస్థత నొందెను. మత్తయ్య గారు ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? పైనేమో ఆయన కుష్ఠిరోగిని ముట్టి స్వస్థత పరిచాడు, అంటే ముట్టుకోకూడదు అనే ధర్మశాస్త్ర ఆజ్ఞని ఆయన పాటించలేదు. ఆయన స్వస్థపరచగల సమర్థుడు. ఆయన వేరే వాళ్ళను ముట్టుకుంటే వీళ్ళ పాపం ఆయనకు అంటడం కాదు, ఆయన పరిశుద్ధతే మనకు అంటుకుంటది అనేది ముట్టుకుని కుష్ఠరోగిని బాగు చేసి చూపించాడు. అసలు దగ్గరికి వెళ్లకుండానే, చూడకుండానే ఎక్కడో ఉండి ఎక్కడో కూడా ఆయన స్వస్థత చేయగలడు, ఆయన అంత దేవుడు అనేది ఈ సందర్భం ద్వారా చెప్తున్నాడు. చూసారా మత్తయ్య గారు ఎక్కడో సందర్భం తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు పెట్టడం మీకు అర్థమైందా? ఈ అధ్యాయం అంతా కూడా యేసుక్రీస్తు వారి శక్తి ఎంత గొప్పది, ఆయన ఎంత శక్తిమంతుడు, ఆయన దేవుడు అని చెప్పే ప్రయత్నం మత్తయ్య గారు ఈ అధ్యాయంలో చేస్తున్నారు. ఇజ్రాయెల్ అందరికీ తెలియాలి, ఆయన ఏదో నార్మల్ ప్రవక్త కాదు, మోషే వంటి వాడు కాదు, దావీదు వంటి వాడు కాదు. ఆయన దేవుడు, దేవుడే డైరెక్ట్గా భూమి మీదకి వచ్చాడు. అంత శక్తి ఆయనకు ఉంది. ఏ రోగాన్నైనా ఆయన స్వస్థపరచగలడో, అసలు చూడకుండానే, దగ్గరికి వెళ్లకుండానే ఎక్కడో ఉండి ఇంకెక్కడో రోగాన్ని కూడా ఆయన స్వస్థపరచగలడో అనేది మత్తయ్య గారు ఈ అధ్యాయంలో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆ తరువాత యేసు పేతురు ఇంటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూసి ఆమె చెయ్యిని ముట్టగా జ్వరము ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగాను. పేతురు గారికి ఆల్రెడీ పెళ్ళైపోయింది. వాళ్ళ అత్త యొక్క జ్వరాన్ని యేసుక్రీస్తు వారు పోగొట్టారు అనేది కూడా మనకు అర్థమవుతుంది. కేవలం పెళ్లి చేసుకుని వాళ్ళే దేవుడి సువార్త చేయాలి అనేది కూడా లేదు. పెళ్లి చేసుకుని భార్యతో కూడా కలిసి దేవుడి యొక్క సువార్త చేయొచ్చు అనే విషయాన్ని యేసుక్రీస్తు వారి శిష్యుల్లో రాయిగా, అందరికంటే పెద్దవాడిగా పిలువబడ్డ పేతురు ద్వారా కూడా దేవుడు ఈ విషయాన్ని మనందరికి కూడా చెప్తున్నాడు. అలాగే దేవుడికి ఏదైనా సాధ్యమే, యేసుక్రీస్తు వారికి ఏ రోగాన్ని స్వస్థపరచడం అయినా సాధ్యమే అనేది కూడా మత్తయ్య గారు ఈ వచనంలో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సాయంకాలం అయినప్పుడు జనులు దెయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. ఆయన మాట వలన దెయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెల్లను స్వస్థపరిచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. మరలా పాత నిబంధనలో ఉన్న ఇంకొక వచనాన్ని తీసుకుని చెప్తాడు మత్తయ్య గారు. ఈ మాట యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఉంటుంది. అక్కడున్న మాట తీసుకొచ్చి ఆయన మన పాపాలను, మన బలహీనతలను, మన రోగాలను అన్నీ కూడా తన మీద వేసుకుని భరించి మనల్ని శుద్ధుల్ని చేశాడు. శారీరకంగా, ఆత్మీయంగా, అంటే శరీర రోగాల్ని పోగొట్టాడు, ఆత్మ యొక్క పాపాన్ని కూడా పోగొట్టాడు అని పాత నిబంధనలో ఉన్న ఒక వచనాన్ని తీసుకొని యేసుక్రీస్తు వాటిని నెరవేర్చాడు అనేది మత్తయ్య గారు ఇక్కడ చెప్తున్నారు. అందులోని ఇక్కడ ఇంకో మాట చూసారా, ఆయన దెయ్యములను వెళ్ళగొట్టి, కేవలం స్వస్థతలో రోగాలను తీసేయడం ఇది మాత్రమే కాదు, దెయ్యాలను కూడా ఆయన వెళ్ళగొట్టగలడు అనేది మత్తయ్య గారు ఇక్కడ చెప్తున్నారు. 18వ వచనం, యేసు తన యొద్దనున్న జనసమూహమును చూచి అద్దరికి వెళ్ళవలనని వారిని ఆజ్ఞాపించెను. మళ్ళీ వేరే సందర్భం ఇది. ఎక్కడెక్కడో సందర్భాలు తీసుకొచ్చి మత్తయ్య గారు అన్నీ ఒక దగ్గర పెట్టారు. ఎందుకో అనే భావాన్ని మనం గమనించాలి. చివరిలో నేను అది కూడా చెప్తాను. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. ఇదిగో నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, నిన్ను నేను వెంబడిస్తాను, నీ వెనకాల వస్తాను అని ఆయనతో చెప్పాడు. అందుకు యేసు, నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులకు నివాస స్థలములను కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. మనుష్య కుమారుడు ఉండటానికే స్థలం లేదు, నువ్వు నాతో పాటు వచ్చి ఎక్కడ ఉంటావు అని యేసుక్రీస్తు వారు అడుగుతున్నారు. ఇంకో రకంగా చెప్పాలి అంటే, నాతో పాటు వస్తే
వస్తే చాలా కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. నీకది ఓకే అయితే, కష్టాలు భరించడానికి నువ్వు సిద్ధమైతే అప్పుడు నాతో పాటు రా అని చెప్పి యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఆ శాస్త్రి మళ్ళీ ఎక్కడ కూడా కనబడ్డ మనకి. అంటే దాని ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు వారితో కూడా కష్టాలు పడడానికి అతడు సిద్ధంగా లేడు అని దాని అర్థం. యేసుక్రీస్తు వారిని వెంబడించాలనుకుంటే ఎందుకు వచ్చాడు, ఈయన ఏదైనా స్వస్థత చేస్తున్నాడు, ఏదైనా చేయగలడో, ఈయనతో పాటు ఉంటే మనం బాగా ఆనందంగా ఉండొచ్చు అనుకున్నాడు. యేసుక్రీస్తు వారిని వెంబడించడము అంటే కేవలము ఆనందాల కోసమే కాదు, కష్టాలకి సిద్ధపడాలి. ఇవాళ కూడా క్రైస్తవులు చాలామంది యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తే కేవలం అద్భుతాలు జరుగుతాయి అన్న ఉద్దేశంతోనే వస్తున్నారు. ఆయన పరలోకం ఇస్తాడు, మన పాపాల నుండి మనల్ని విముక్తులు చేస్తాడు, ఆ తరువాతే భూమి మీద మనకు కావాల్సినవి మనకి ఇస్తాడు అనేది మనం గుర్తించాలి. కష్టాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళే యేసుక్రీస్తుని వెంబడించడానికి సిద్ధం అవ్వాలి అనే విషయాన్ని ఈ మాట ద్వారా యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అలాగే ఇక్కడ మనం ఇంకొక మాట గమనించాలి. నక్కలకి బొరియలు, ఆకాశ పక్షులకి నివాస స్థలములు ఉన్నాయి, కానీ మనుష్య కుమారునికి అన్న పదం వాడుతున్నాడు చూడండి. ఇక్కడ మనుష్య కుమారుడు అనే పదం ఎక్కడదో తెలుసా? దానియేలులోది. దానియేలు 7వ అధ్యాయంలో ఉన్న మాటను తీసుకొచ్చి యేసుక్రీస్తు వారు తనకు అప్లై చేసుకుంటున్నారు. మనుష్య కుమారుడు అని దేవుడు తను పిలుచుకుంటున్నాడు. ఎందుకంటే దానియేలు 7వ అధ్యాయంలో ఒక దర్శనం చూపిస్తాడు అనమాట దేవుడు. ఆ దర్శనంలో మనుష్య కుమారునిగా అంటే పరలోకము నుండి మనుష్యుని ఆకారములో దేవుడు భూమి మీదకి వచ్చి భూమి మీద గొప్ప రాజ్యాన్ని స్థాపించాడు అనేది ఆ దర్శనం యొక్క భావం. అది ఎవరో కాదు, నేనే. మనుష్య కుమారుడు అంటే మనుష్యుని ఆకారములో వచ్చిన దేవుడు. దేవుడు మనుష్యులకి కుమారుడిగా పుట్టాడు, సన్ ఆఫ్ మ్యాన్. యేసుక్రీస్తు వారిని సన్ ఆఫ్ మ్యాన్ అని అంటారు, సన్ ఆఫ్ గాడ్ అని కూడా అంటారు. ఆయన దేవుడి కుమారుడే మనుష్య కుమారుడిగా భూమి మీదకి వచ్చాడు అని దాని అర్థం. ఈ మనుష్య కుమారుడు అనే టైటిల్ మనకి చాలా చోట్ల కనపడుద్ది. మత్తయి సువార్తలో ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి. దేవుడు పాత నిబంధనలో ఉన్న వచనాలను ఇక్కడ ఫుల్ఫిల్ చేస్తున్నాడు. అక్కడ చెప్పబడిన మెస్సయ్య, అక్కడ చెప్పబడిన దేవుడి కుమారుడు, మనుష్య కుమారుడు యేసుక్రీస్తు వారే అనేది ఇజ్రాయేలీలందరికీ తెలియాలి, యూదులందరికీ తెలియాలి అన్న ఉద్దేశంతో మత్తయి గారు ఈ మాటలన్నీ కూడా రాస్తున్నారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. శిష్యులలో మరి ఒకడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయన్ని అడగగా యేసు అతన్ని చూచి, నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్మని చెప్పాను. కొంతమందికి ఇది చాలా విడ్డూరంగా అనిపించవచ్చు. అదేంటి, తండ్రి చనిపోతే పాతి పెడతానికి కూడా వెళ్ళనివ్వడా దేవుడు అని మీరు అనుకోవచ్చు. ఈ విషయాలన్నిటి గురించి, పైన నక్కల బుర్రెల గురించి, ఈ విషయం గురించి, అన్నిటి గురించి నేను విడివిడిగా వేరే మెసేజ్లు చేశాను. ఒకవేళ కావాలనుకుంటే, ఇంకా ఎక్కువ డీటెయిల్స్ కావాలనుకుంటే ఆ మెసేజ్లు మీరు వినండి. ఇక్కడ దేవుడి యొక్క భావం ఏంటంటే, యేసుక్రీస్తు వారు చాలా గొప్ప పని చేయడానికి భూమి మీదకి వచ్చాడు. పాపాలను పోగొడతాం, రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని స్థాపించడం. అంత గొప్ప పనిలో పాలివారు అవ్వాలంటే భూమి మీద ఉండే కొన్ని విషయాలను త్యాగం చేయాలి. సుఖాన్ని త్యాగం చేయాలి, ఆనందాన్ని త్యాగం చేయాలి, బంధాలను త్యాగం చేయాలి. ఇవన్నీ త్యాగం చేస్తేనే కానీ పరలోక రాజ్య స్థాపనలో మీరు పాలు పొందలేరు అంటున్నాడు. యేసుక్రీస్తు వారు పరలోకాన్ని త్యాగం చేసి వచ్చాడు. భూమి మీద మనుషుల పాపాలను తొలగించడం కోసం తన ప్రాణాన్ని అర్పించాడు, త్యాగం చేశాడు. ఆయన యొక్క త్యాగంలో ఇవన్నీ కూడా ముడిపడి ఉన్నాయి అని దాని అర్థం. అలాగే పాతకాలంలో తండ్రిని పాతి పెడతాం అనేది చాలా పెద్ద విషయం. అది ఒక్క రోజులో అయిపోయే పని కాదు. కొన్ని నెలలు అక్కడ కొన్ని కార్యక్రమాలు చేయాల్సి వస్తుంది. చనిపోయినప్పుడు, పాతి పెట్టేటప్పుడు 11వ రోజు, 12వ రోజు మనకి ఇలా ఉంటాయి కదా. అట్లాగా ఇజ్రాయేలీలకు కూడా 1 సంవత్సరం పాటు అనేక కార్యక్రమాలు ఉండేవి. తండ్రి చనిపోతే అవన్నీ చెయ్యాలి, అతనితో పాటు ఉండాలి అంటే యేసుక్రీస్తుతో పాటు సువార్త చేయడానికి అన్ని ప్రదేశాలు తిరగలేరు. ఇలా యేసుక్రీస్తు వారు చేసే ఈ కార్యక్రమంలో పాలివారు అవ్వాలంటే శరీర బంధాలని, శరీర కోరికలని అన్ని విడిచిపెడితేనే దేవుడి రాజ్యం వస్తుంది, త్యాగంతోనే దేవుడి రాజ్యం వస్తుంది అనేది యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్తున్నారు. నన్ను వెంబడించుము అని చెప్తున్నారు. అంతేగాని తల్లిదండ్రులు గౌరవించొద్దని కాదు. తల్లిదండ్రుల యొక్క గౌరవం గురించి అనేక విషయాలు చెప్పాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి రాజ్యాన్ని స్థాపించే ప్రత్యేకమైన సందర్భం కాబట్టి శిష్యులు కానీ, అపోస్తులు కానీ ఎన్నెన్నో త్యాగాలు చేయాల్సి వస్తుంది ఆ రాజ్యం గురించి. యేసుక్రీస్తు వారిని మాదిరిగా తీసుకుని వాళ్ళు బతకాల్సి వస్తుంది. యేసుక్రీస్తు వారు ఎన్ని త్యాగాలు చేశారు, ఫైనల్గా ఆయన ప్రాణాన్ని అర్పించాడు. అంతగా బ్రతికితేనే ఈరోజు మనం ఉంటున్న ఈ సంఘం అనేది స్థాపించబడింది అనేది అందరికీ తెలియాలి అన్న ఉద్దేశంతో మత్తయి గారు ఈ మాటలు రాస్తున్నారు. చూడండి, పైనేమో ఆయన ఎంత శక్తి గలవాడో, ఆయన రోగాన్ని తీసేయగలడో, ఇక్కడే ఉండి వేరే చోట ఉన్న రోగాన్ని కూడా తీసేయగలడో, దెయ్యాన్ని వెళ్ళగొట్టగలడో, జ్వరాన్ని పోగొట్టగలడో, ఇన్ని గొప్ప గొప్ప విషయాలు చెప్పి అంత గొప్ప దేవుడు భూమి మీద ఇల్లు కూడా ఉండడానికి చోటు కూడా లేని ప్లేస్లో బతికాడు.
బతికాడు, భూమి మీద కష్టాలు పడుతూ బతికాడు, త్యాగాలు చేస్తూ బతికాడు, చివరికి తన ప్రాణాన్ని అర్పించాడు, అదే మనకు నేర్పిస్తున్నాడు అనే విషయాన్ని, ఊరికే రాలేదు ఇదేదో అనే విషయాన్ని మత్తయి గారు ఈ మాటల ద్వారా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మృతులు తమ మృతులను పాతి పెట్టుకొని నిమ్ము అనే మాట ఇప్పటికే నేను చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక మృతులు అంటే శరీర ప్రకారంగా చనిపోయిన వాళ్ళు, అంటే ఆత్మ శరీరాన్ని వదిలేసింది అని దాని అర్థం. ఇంకొక మృతులు అంటే పాపంలో కూరుకుపోయిన వాళ్ళు అని దాని అర్థం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చదువుకుంటాం కదా, ఏలయనగా మీ యొక్క పాపముల వలను అపరాధముల వలను మీరు చచ్చిన వారై ఉండగా అని చదువుకుంటాం ఎఫెసీయులకు రాసిన పత్రికలో. అంటే ఈ లోకములో పాపం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, ఖాళీగా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఆత్మ వదిలేసిన శరీరము, శవము, ఆ మృతుల్ని పాతి పెడతారు. మీరు నన్ను వెతకండి, నన్ను వెంబడించండి, నా దగ్గర జీవం ఉంది, నేను అందరికీ జీవాన్ని ఇస్తున్నాను. జీవాన్ని వెతకకుండా జీవము వదిలి వెళ్ళిపోయిన మృతదేహాలతో మీకేంటి పని అని యేసుక్రీస్తు వారు తన శిష్యులకి చెప్తున్నారు. తల్లిదండ్రులను గౌరవించొద్దు అని కాదు, యేసుక్రీస్తు వారు భూమి మీద పరలోక రాజ్యాన్ని స్థాపించే ప్రత్యేకమైన సమయము, అంత పెద్ద పనికి ప్రత్యేక త్యాగాలు అవసరం అవుతాయి అనేది యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ మాత్రమే కాదు, ఇలాంటి సందర్భాలు సువార్తల్లో మనకి చాలా కనబడతాయి. ప్రతి విశ్వాసికి కూడా తల్లిదండ్రులను గౌరవించాలి అనే దేవుడు చెప్పాడు. అలాగే దేవుడి సువార్త కోసం కొంతమంది మాత్రమే బోధకులు, యేసుక్రీస్తు వారి శిష్యులు, అపోస్తులు ఇలాంటి వారు భూలోకములో ఉన్న బంధాలని కొంతకాలం దూరంగా పెట్టాల్సి వస్తుంది, త్యాగం చేయాల్సి వస్తుంది అని కూడా చెప్తున్నాడు. అవసరమైన చోట మళ్ళీ దేవుడు వెళ్ళాడు. ఇప్పుడు పేతురు అన్నాడు, పేతురు వాళ్ళ అత్తకు జ్వరం వచ్చింది, యేసుక్రీస్తు వారే పేతురుని వెంట పెట్టుకుని వెళ్ళి అక్కడ జ్వరాన్ని పోగొట్టాడు కదా, ఏమైతే అయిపోయిందని వదిలేదు కదా. అవసరమైన చోట చెయ్యాలి అని చెప్తున్నాడు, సందర్భాన్ని చూసుకొని త్యాగాలు చేయాలనేది కూడా చెప్తున్నాడు. రెండూ ఉండాలి. ఏదైనా డౌట్ వస్తే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. వీటన్నింటి గురించి ఇండివిజువల్గా మళ్ళీ వేరు మెసేజ్లు చేశాను. ఒకవేళ కావాలనుకుంటే అవి కూడా ఉంటాయి, డిస్క్రిప్షన్లో వినండి. యేసు ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణె అలల చేత కప్పబడెను. ఇది ఇంకో సందర్భం, ఇంకో చోట జరిగిన సందర్భాన్ని మరలా తీసుకొచ్చి ఇక్కడ చెప్తున్నాడు అనమాట మత్తయి గారు. సముద్రంలో తుఫాను లేసింది, వీళ్ళ దోణె మొత్తం మునిగిపోయే పరిస్థితుల్లో ఉంది. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా నశించిపోవచున్నాము, మమ్మును రక్షించుమని చెప్పి ఆయన్ను నిద్రలేపారు. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా మీరు ఎందుకు భయపడుతున్నారు అని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయెను. ఆ మనుష్యులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. పైనేమో మత్తయి గారు 2 సందర్భాల్లో ఆయన ఏ రోగాన్నైనా తొలగించగలడో, ఏ రోగాన్నైనా ముట్టుకోకుండానే, అక్కడికి వెళ్లకుండానే, చూడకుండానే ఎక్కడో ఉండి ఎక్కడో రోగాన్ని కూడా తీయగలడని చెప్పాడు. అలాగే ప్రకృతి మొత్తం మీద, గాలి మీద, సముద్రం మీద, తుఫాను మీద, వర్షం మీద, ప్రకృతి మొత్తం మీద కూడా ఈయనకు అధికారం ఉంది. అంటే ఈయన దేవుడు, సామాన్యంగా మోషేలాగో ఇంకొకరిలాగో మామూలు ప్రవక్త కాదు. ఈయన దేవుడు, ఈయనకి ప్రకృతి మీద ప్రతి దాని మీద అధికారం ఉంది అనే విషయాన్ని కూడా మత్తయి గారు 8వ అధ్యాయంలో చెప్తున్నారు. అంటే యేసుక్రీస్తు వారికి ఎంత శక్తి ఉంది, ఆయన ఏ పనులు చేయగలడో అనే విషయాన్ని మత్తయి గారు 8వ అధ్యాయంలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనేది మనకు అర్థం అవ్వాలి. అలాగే దేవుడితో ఉన్నప్పుడు, దేవుడు మనతో పాటు ఉన్నప్పుడు నశించిపోతాము అనే భయం మనకు అక్కర్లేదు. అల్ప విశ్వాసులారా అంటున్నాడు చూడండి, నేను మీతో పాటే ఉన్నాను కదా, ఎందుకు భయపడుతున్నారు? దేవుడు మనతో ఉన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన సర్వాధికారి, అన్నింటి మీద ఆయనకు అధికారం ఉంది. కాబట్టి మనం దేని గురించి, భూలోకంలో శ్రమ అయినా, ప్రకృతి విపత్తు అయినా, ఆర్థిక ఆరోగ్య ఏ సమస్యలైనా కానీ దేవుడు మనతో ఉన్నప్పుడు, దేవుడు మనకి తోడుగా ఉన్నప్పుడు మనం భయపడుతున్నాము అంటే మనము అల్ప విశ్వాసులము. ఎందుకు భయపడుతున్నారు? మీకు ఏది కావాలో దేవుడికి తెలుసు, మిమ్మల్ని రక్షించడం ఎలాగో తెలుసు, మీకు ఏది మంచిదో దేవుడికి తెలుసు. భయపడకండే, ఏదైనా కానీ నిమ్మళం చేయగల శక్తిమంతుడు ఆయన అనే విషయాన్ని ఈ మాటల ద్వారా మత్తయి గారు మనకి చెప్తున్నారు. నెక్స్ట్, ఆయన అద్దరినున్న గదరేనీల దేశము చేరగా దెయ్యములు పట్టిన 2 మనుషులు సమాధిలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. గదరేనీలు కొన్ని చోట్ల గెరాసేన్లు అని ఉంటుంది, రెండు పేర్లు కూడా ఒక దేశానికి సంబంధించినవి, ఒకటే ప్రాంతం. మిగిలిన సువార్తల్లో గెరాసేన్లు అని చదువుకున్నాను కదా, ఇక్కడ గదరేన్లు ఉందని మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఒకటే ప్రాంతం అని దాని అర్థం. 2 మనుషులు, 2 కూడా దెయ్యాలు పట్టినోళ్ళు, వాళ్ళు ఆయనకి ఎదురుగా వచ్చిరి. వారు మిగుల ఉగ్రులైనందున ఎవడునూ ఆ మార్గమున వెళ్ళలేకపోయాను. అంటే వాళ్ళు కోపపడేవాళ్ళు, ఎదుటి వాళ్ళను కొట్టేవాళ్ళు, గాయపరిచేవాళ్ళు, తమను తాము గాయపరుచుకునేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి దెయ్యాలు పట్టాయి అనేది మనకు అర్థం అవ్వాలి. నెక్స్ట్, వారు, ఇదిగో దేవుని కుమారుడా, మాతో నీకేమి,
కాలము రాక మునిపే మమ్మును బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి. దెయ్యాలు గుర్తించేయండి, చూడగానే గుర్తించే దెయ్యాలు ఏమని? దేవుడి కుమారుడు. మనుషులు గుర్తించలా, ఇజ్రాయేలీలు గుర్తించలా, కానీ ఇదిగో దేవుడి కుమారుడు అని చూడగానే దెయ్యాలు గుర్తించాయి. మాతో నీకేమి? కాలము రాక మునిపే మమ్మను బాధించుటకు ఇక్కడికి వచ్చితివా? కాలము రావడం అంటే ఏంటంటే యేసుక్రీస్తు వారు రెండవ రాకడ సమయంలో ఈ అపవాది దూతలన్నింటినీ, ఈ దెయ్యాలన్నింటినీ కూడా నరకంలో పడేస్తాడు. నరకం నుండి అవి భూమి మీదకి వచ్చాయి, కొంతకాలం విడిచిపెట్టబడ్డాయి అని మనం చదువుకున్నాం. కావాలంటే 30 డే బైబిల్ కోర్సులో దెయ్యాల గురించి నేను ఒక పూర్తి మెసేజ్ చేశాను, అది వినండి. యేసుక్రీస్తు వారు రెండవ రాకడ సమయంలో ఈ ప్రపంచం, భూమి మొత్తం అంతా కూడా అంతమైపోతాయి. అప్పుడు మంచివాళ్ళు పరలోకం వెళ్తారు, చెడ్డవాళ్ళు నరకం వెళ్తారు. ఈ అపవాది యొక్క దూతలు అనగా ఈ దెయ్యాలన్నీ కూడా నరకంలో వేయబడతాయి. అప్పుడు ఆ కాలం ఇంకా రాలేదు కదా. కాలము రాకమునిపే అంటే ముందే మమ్మల్ని నరకానికి పంపించడానికి నువ్వు వచ్చావా అని కేకలు వేసిరి. ఆ దెయ్యాలు కేకలు వేసాయి. ఇంకా మిగతా సువార్తలు కూడా చదువుకుంటే బతిమిలాడే అని ఉంటుంది. ఇప్పుడు మమ్మల్ని నరకానికి పంపించుకో, ఇప్పుడే మమ్మల్ని నరకానికి పంపించుకో, కొంతకాలం మమ్మల్ని విడిచిపెట్టు, కొంతకాలం మమ్మల్ని భూమి మీద ఉండనివ్వు, ఈ దేశంలో ఉండనివ్వు అని కూడా బతిమిలాడతాయి మిగతా సువార్తలు చదివితే. ఈ దేశము అంటే గదరేన్ల దేశం, అంటే అది అన్యుల దేశం అనమాట. అన్యుల దేశం కాబట్టి వాళ్ళ చేత పాపాలు చేయించడం ఆ దెయ్యాలకి ఇష్టం కాబట్టి మేము ఇంకా వీళ్ళ చేత పాపాలు చేయించాలి, ఈ దేశంలో మమ్మల్ని ఉండనివ్వు, మమ్మల్ని అప్పుడే నరకానికి పట్టుకెళ్ళకో, కాలం ఇంకా రాలేదు కదా అని దేవుణ్ణి అవి కేకలు వేశాయి. వాటికి దూరమున గొప్ప పందుల మంద మేయిచుండగా, మరి అది అన్యుల దేశం కాబట్టి వాళ్ళు పందులు పెంచుతారు, ఇజ్రాయెల్ అయితే పందుల్ని పెంచరు అనమాట. వారికి దూరమున గొప్ప పందుల మంద మేయిచుండగా ఆ దెయ్యములు నీవు మమ్మును వెళ్ళగొట్టిన ఎడల ఆ పందుల మందలోనికి పోనిమ్మని ఆయన్ను వేడుకొనెను. ఎందుకు వేడుకొనే? పందుల మందలోకి వెళ్ళాలని, ఈయన ఎక్కడ నరకానికి పంపించేస్తాడు అన్న భయంతో. ఎలాగో ఈ మనుషుడిలో నుండి నువ్వు మమ్మల్ని వెళ్ళగొట్టేస్తావు, అది నరకానికి వెళ్ళగొట్టొద్దు, మేము కావాలంటే అదిగో అక్కడ దగ్గరలో పందులు ఉన్నాయి కదా, ఆ పందుల్లోకి వెళ్ళిపోతాము, మమ్మల్ని వదిలేయి, నరకానికి మాత్రం మమ్మల్ని పంపించొద్దు, మేము ఈ దేశంలో ఈ పాపుల దగ్గర ఉండాలనుకుంటున్నాము, నువ్వు ఎలాగో ఈ మనుషుని రక్షిస్తావు, ఇతని నుండి మమ్మల్ని వెళ్ళగొడతావు కాబట్టి ఆ పందుల మందలోకైనా మేము వెళ్ళిపోతాము అని చెప్పి దేవుణ్ణి బతిమలాడుకున్నాయి, వెళ్తాము అని వేడుకున్నాయి. ఆయన వాటిని పొమ్మనగా, అంటే అవి వెళ్ళాలన్నా కానీ ఆయన పర్మిషన్ కావాలి, ఆయన దేవుడు అని మత్తయ్య గారు మరలా ఇంకోసారి చెప్తున్నాడు. ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుషులను వదిలిపెట్టి ఆ పందులలోనికి పోయెను. ఇదిగో ఆ మంద అంతయు ప్రతాపము నుండి సముద్రములోనికి వడిగా పరిగెత్తుకొని పోయి నీళ్ళల్లో పడి చచ్చెను. ఆ పందుల గుంపు తట్టుకోలేకపోయింది. ఇద్దరు మనుషులు, కొన్ని వందల వేల దెయ్యాలు, మనం వేరే చోట్ల చదివితే వేరే సువార్తల్లో సేన అని పిలుస్తాయి అనమాట. ఆ దెయ్యాలు అంటే కొన్ని వందల వేల దెయ్యాలు ఒక మనిషి శరీరంలో పట్టగలిగాయి, కానీ ఒక పెద్ద పందుల గుంపు, కొన్ని వందల వేల పందులుండే ఆ పందులు దెయ్యాలను తట్టుకోలేకపోయాయి. ఒక శరీరం తట్టుకుంది. మానవ శరీరానికి ఉండే ప్రత్యేకత మనకు అర్థం అవ్వాలి. దేవుడు మానవ శరీరాన్ని ఎంత ప్రత్యేకంగా నిర్మించాడో మనకు అర్థం అవ్వాలి. ఆ పందుల్లోకి వెళ్ళేసరికి ఆ దెయ్యాలు అవన్నీ కూడా సముద్రంలో పడిపోగా అన్నీ కూడా నీళ్ళల్లో పడి చచ్చెను. దెయ్యాల యొక్క లక్షణం ఏంటంటే నాశనం. ప్రతి దాన్ని నాశనం చేయడమే దెయ్యాల యొక్క లక్షణం అనేది కూడా ఈ మాటల ద్వారా మనకి అర్థం అవ్వాలి. వాటిని మేపుచున్న వారు పారిపోయి పట్టణములోనికి వెళ్ళి జరిగిన కార్యములన్నీ దెయ్యములు పట్టిన వారి సంగతియు తెలిపిరి. ఇదిగో ఆ పట్టణస్థులందరూ యేసును ఎదుర్కొన వచ్చి ఆయన్ను చూచి తమ ప్రాంతమును విడిచిపొమ్మని ఆయన్ను వేడుకొనిరి. అంటే వాళ్ళందరికీ ఏంటంటే ఒక మనిషి కన్నా కూడా పందులే ఇంపార్టెంట్ అనేది వాళ్ళ యొక్క క్యారెక్టర్. దేవుడేమో కొన్ని వందల పందుల కన్నా, కొన్ని వేల పందుల కన్నా, అంటే జంతువుల కన్నా మనిషి ఇంపార్టెంట్ అనేది దేవుడి యొక్క లక్షణం. మాకు మనిషి కన్నా మా వ్యాపారాలే ఇంపార్టెంట్, మాకు డబ్బులే ఇంపార్టెంట్, మాకు ఆ పందులే ఇంపార్టెంట్ మనిషి కన్నా అనుకునేది అక్కడున్న మనుషులు. వాళ్ళ తీర్పు వాళ్ళను వాళ్ళే తీర్చుకుంటున్నారని దాని అర్థం. దేవుని వెళ్ళిపోమంటున్నారు అంటే మేము నరకానికి వెళ్ళిపోతాం, మాకు అదే ఇష్టం అని చెప్పి వాళ్ళే చెప్తున్నారని దాని అర్థం. ఆ ఇద్దరు మనుషుల్ని వాళ్ళు ఎప్పటి నుండో చూస్తున్నారు కదా, వాళ్ళు ఎంతగా పాడైపోయారో చూస్తున్నారు కదా, వాళ్ళని రక్షించాలని లేదు, ఇప్పుడు వాళ్ళు బాగుపడిపోయారే అని ఆశ్చర్యం లేదు, వాళ్ళు బాగుపడ్డందుకు ఆనందం లేదు, వాళ్ళలో నుండి దెయ్యాలు వెళ్ళిపోయాయి అనే ఆశ్చర్యం లేదు. వాళ్ళ పందుల మంద చచ్చిపోయింది కాబట్టి యేసుక్రీస్తుని వెళ్ళిపోమ్మని వాళ్ళు వేడుకుంటున్నారు. ఆ ఒక్కడే కాదు, ఎవడైతే ఆ పందుల్ని బాగొట్టుకున్నాడో ఆ వ్యాపారి ఒక్కడే కాదు, ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ, ఆ పట్టణస్తులు అందరూ అంటున్నాడు చూడండి, వాళ్ళందరూ
వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తుని వెళ్ళిపోమంటున్నారు. అంటే దేవుడి రాజ్యములోనికి ప్రవేశించాలి అంటే మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏ విషయాలను గొప్పగా చూడాలి, ఏ విషయాలను గొప్పగా చూడకూడదు. మొట్టమొదటగా వ్యాపారం కన్నా, ఆస్తి కన్నా ఒక మనిషే ఎక్కువ, ఒక మనిషే ఇంపార్టెంట్ అనుకునే వాళ్ళు మాత్రమే పరలోకానికి అర్హులు అనే విషయం కూడా మత్తయ్య గారు ఇక్కడ చెప్తున్నారు. మాకు ఒక మనిషి ఏమైపోయినా పర్లేదు, వాడు పాడైపోయినా పర్లేదు, మా వ్యాపారాలే, మా డబ్బే, మా జీవితమే మాకు ముఖ్యం, మా పందులే మాకు ముఖ్యం అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్తారు అనేది కూడా ఈ సందర్భం నుండి మనం నేర్చుకోవాలి. ఆ పందుల గుంపంతా కూడా అలా చచ్చిపోవడానికి ఆ దెయ్యం ఎందుకు ప్రేరేపించింది అంటే వీళ్ళందరూ కూడా దేవుడి సువార్త వినకూడదు అనే ఉద్దేశంతో అనే భావాన్ని కూడా మనం తీసుకోవచ్చు. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలండి. యేసుక్రీస్తు వారికి ముందు కానీ అంటే పాత నిబంధనలో కానీ, యేసుక్రీస్తు వారు ఆయన శిష్యుల తర్వాత కానీ అంటే ఇప్పుడు మనం ఉంటున్న కాలంలో కానీ దెయ్యాలు ఇలా మనుషులకి పడతాం మనం ఎప్పుడు కూడా చూడం. అసలు దెయ్యాలు ఇలా మనుషులకి పడతాయా అంటే యేసుక్రీస్తు వారు పరలోకం నుండి భూమి మీదకి వచ్చిన దేవుడు కాబట్టి ఆయన ఉన్న సమయంలో ఎలాగైనా కానీ ఆయన సువార్తలు, ఆయన స్వస్థతలు, ఆయన అద్భుతాలు అవి ఎవరు కూడా జనాలు నమ్మకూడదు అన్న ఉద్దేశంతో ఆ టైంలోనే దెయ్యాలు మనుషుల్ని ఎక్కువగా పీడించాయి అనేది మనకు అర్థం అవ్వాలి. డైరెక్ట్గా అపవాది వచ్చి యేసుక్రీస్తు వారితో మాట్లాడింది, యేసుక్రీస్తు వారిని ఎటెటో తిప్పింది చూడండి. అంటే ఆ టైంలో యేసుక్రీస్తు వారు వాళ్ళ రాజ్యాన్ని అంటే దెయ్యాల రాజ్యాన్ని పడేస్తాడు అనే భయంతో ఆ టైంలో మనుషుల్ని ఎక్కువగా పీడించాయి. ఒక పక్కన యేసుక్రీస్తు వారు, ఆయన శిష్యులు వీళ్ళు చేసే స్వస్థతలు జనాలు నమ్మకుండా అక్కడక్కడ జనాలను వేధించాయి అనేది మనకు అర్థం అవ్వాలి. ఆ ముందు కానీ ఆ తర్వాత కానీ ఇలాంటి పరిస్థితి దెయ్యాలు ఇలా పడతాం అనేది మనం చూడం. కేవలం ఈ సువార్తలు శిష్యులు పరిచయం చేసేటప్పుడు మాత్రమే చూస్తాం. ఎందుకంటే డైరెక్ట్గా యేసుక్రీస్తు వారు పరలోకం నుండి దిగారు కాబట్టి అపవాది కూడా అదే విధంగా మనుషుల్ని పీడించింది అనేది మనకు అర్థం అవ్వాలి. ఈ కాలంలో అపవాది మనుషుల చేత పాపాలు చేయించడం, మనుషుల్ని భ్రమపరచడం, అబద్ధ బోధ వైపు తిప్పడం, మూఢనమ్మకాల వైపు తిప్పడం, అలా ఈ కాలంలో అపవాది మనుషుల్ని భ్రమపరిచింది కానీ యేసుక్రీస్తు వారి కాలంలో ఉన్నట్టుగా కాదు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అది ప్రత్యేకమైన సందర్భం. మరి ఆ సందర్భంలో దేవుడు దెయ్యాలు ఇలా మనుషులకు పడటానికి దేవుడు ఎందుకు పర్మిషన్ ఇచ్చాడు అంటే శిష్యులు కానీ యేసుక్రీస్తు వారు కానీ వీళ్ళు ఎంత శక్తిమంతులో, దెయ్యాలను వెళ్ళగొట్టగల శక్తిమంతులు అని అందరికీ తెలియాలి. కాబట్టి యేసుక్రీస్తు వారి శిష్యుల మహిమ కొరకు దేవుడు ఆ కాలంలో దెయ్యాలకి పర్మిషన్ ఇచ్చాడు అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈ కాలంలో మనుషుల చేత పాపాలు చేయిస్తుంది అపవాది. కొత్త నిబంధనలో మనుషులని దారి తప్పిస్తుంది, సత్యం వైపు, నిజమైన బోధ వైపు వాళ్ళు తిరగకుండా అనేక రకాలైన ఆటంకాలు సృష్టించిద్ది, లోకములో అనేక రకాలైన ఆశలు కల్పించింది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ దెయ్యాల గురించి ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్లు ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఈ మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మనం గమనించాల్సిన విషయాలు ఏంటంటే మత్తయి గారు ఎక్కడెక్కడో జరిగిన సందర్భాలన్నీ ఒక దగ్గర పెడుతున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఏదో నార్మల్ ప్రవక్త కాదు, ఆయన దేవుడు. ఆయనకి రోగాలను వెళ్ళగొట్టే శక్తి ఉంది. ఆయన అసలు చూడకుండానే దూరంగా ఉండైనా కానీ రోగాలను వెళ్ళగొట్టగలడు. ప్రకృతి మీద ఆయనకు అధికారం ఉంది, దెయ్యాల మీద ఆయనకు అధికారం ఉంది. ఆయన సర్వశక్తిమంతుడు, దేవుడే భూమి మీదకి వచ్చాడు అనే విషయాన్ని అందరూ తెలుసుకునేలాగా అంత శక్తివంతుడు అయినప్పటికీ కూడా ఆయన భూమి మీద అనేక శ్రమలు పడ్డాడు. ఎందుకంటే మన పాపాలను ఆయన భరించాడు, మన పాపాలను ఆయన మీద వేసుకున్నాడు. లోక పాపములను మోసుకొని పోవు గొర్రెపిల్ల అనేది చెప్పాలి అనే ఉద్దేశంతో మత్తయి గారు ఇవన్నీ కూడా ఒక చోట చేర్చి ఈ అధ్యాయంలో మనకి చెబుతున్నాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరికన్నా కానీ ఈ మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి, మాట్లాడదాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం నుండి ఇంకో రోజు మనం మాట్లాడుకుందాం. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహోన్నతుడైన మా పరమ తండ్రి, కృతజ్ఞతలు దేవా. తండ్రి, ఈరోజు మేము మాట్లాడుకున్న, చదువుకున్న మాటలు మా హృదయాల్లో ఎప్పటికీ ఉండేలాగా పదిలపరచండి. కేవలము యేసుక్రీస్తు వారే మా పాపాలను ఎలా కడగలడో మేము తెలుసుకుంటున్నాం తండ్రి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని అనేక మందికి చాటించేలా ఉండడానికి మాకు సహాయం దయచేయండి. అపవాది ఆటంకాల నుండి మమ్మల్ని దూరంగా ఉంచండి. ఏవైతే విశ్వాసంలో మమ్మల్ని బలహీనపరుస్తున్నాయో, ఆర్థిక, ఆరోగ్య, మానసిక అన్ని సమస్యలను మీ చిత్తానుసారంగా తొలగించండి. భూలోక సంబంధంగా కాదులే కానీ పరలోక సంబంధంగా మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించి దీవించమని, మరలా మేము కలుసుకుని మరిన్ని విషయాలు మాట్లాడుకోవడానికి మీ చిత్తానుసారంగా కృపద ఇచ్చేయమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. మా పరిచర్య కోసం ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మా పరిచర్యకు సహకరించండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్
జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించునుగాక. ఆమెన్.